ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ నామానికి నాయన కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప భాగ్యాన్నైనా మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నాయన లేఖనాలను పరిశోధించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మేమందరం కూడా నిర్లక్ష్యంగా కాకుండా తండ్రి, మీ మీద విశ్వాసంతోనూ నమ్మకంతోనూ నాయన మా యొక్క రక్షణ భాగ్యాన్ని మేము కొనసాగించుకుంటూ తండ్రి, అనేకులైనటువంటి మీ పిల్లల కొరకు నాయన మరి ఈ వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు హత్తుకునే విధంగా సహాయం చేయండి నాయన. ఈ మాటలు తండ్రి నా మాటలుగా కాకుండా మీ మాటలుగా నైనా మీ పిల్లలైన వారు సేకరించడానికి సహాయం చేయండి. వాక్యంలో తండ్రి మమ్మల్ని బలపరచండి. వాక్యానుసారంగా మేము మా కుటుంబాలు జీవించడానికి సహాయం చేయండి. మా కుటుంబాలకు నెమ్మది దయచేయండి తండ్రి. మీ వాక్యంతో నైనా మాకు మేలుకొలుపు కలగజేయండి. మీ వాక్యంతో నైనా మాకు ఆదరణ కలగజేయండి. మీ వాక్యం అనే ఉదక స్నానాన్ని మాకు చేయించండి. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన మీ పిల్లలు ఈ మాటల హృదయాన్ని హత్తుకొని తండ్రి వారి జీవితాలకు మేలుకొలుపుగా ఉండడానికి సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి ఇంతటి చక్కటి ఈ అవకాశాన్ని కలిగించి మరి మంచి వాతావరణాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రము తెలియజేసుకుంటూ కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా మహనీయుడు మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, మరి పోయిన వారం చెప్పుకున్నటువంటి పాఠంలో దశమ భాగం ప్రాముఖ్యత, క్రొత్త నిబంధన ప్రకారంగా దశమ భాగం ఎంత ఇవ్వాలనేటువంటి విషయాన్ని చర్చించుకున్నాం. దశమ భాగం అనేది లేవీయులకి ఇవ్వాల్సింది. ఆ లేవీయులు అనేటువంటి వారు యాజకత్వాన్ని వహించేవారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. దశమ భాగం ఎంత ఇవ్వాలనేటువంటి మాట్లాడుకున్నప్పుడు 10వ వంతుని దశమ భాగం లేవీయులకు ఇవ్వాలనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. లేవీయులు తీసుకున్నటువంటి ఆ యొక్క 10వ వంతులో నుండి వారు కూడా వాళ్ళు తీసుకున్న దశమ భాగంలో నుండి 10వ వంతు దశమ భాగం మరలా తీసి ఆ యొక్క దేవాలయంలోకి సమర్పించాలని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అలాగే ఇంకొక దశమ భాగం కూడా తీయాలి. ఆ దశమ భాగం దేనికంటే చర్చిలో ఆరాధనల కార్యక్రమానికి కానీ పండగలు జరిగించడానికి కానీ ఎవరిని కూడా ఒక రూపాయి అడగకుండా ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుడిచ్చినటువంటి సంపద ఏదైతే ఉందో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో, పంటలో నుంచి వచ్చినటువంటి ఒక పంట ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి మాత్రమే దశమ భాగాన్ని ఇవ్వాలన్నమాట. మరి 2 దశమ భాగాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటేంటది? దైవ సేవకులకి అంటే లేవీయులకి ఇవ్వవలసినటువంటి దశమ భాగం. రెండోది ఏంటది? పండగలు చేయటానికి ఇవ్వవలసినటువంటి దశమ భాగం. అంటే అక్కడికి ఎంత అయింది? 20% అయింది. 3 సంవత్సరాలకు ఒకసారి మరలా దశమ భాగాన్ని దేవుడు తీయమన్నాడు. ఇది ఎందుకంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు కానీ విధవరాండ్రులకు కానీ వారు భోజనం చేసి తృప్తిగా ఉండటం కోసం దేవుడు ఏం చేయమన్నాడు? మరలా ఇంకో దశమ భాగాన్ని తీయమన్నాడు. అంటే ఒక సంవత్సరానికి సుమారు 23.5 అనేటువంటి దశమ భాగాన్ని దేవుడు ఇవ్వమన్నాడు. అయితే దేవుడు ఇవ్వమన్నటువంటి దశమ భాగాన్ని ఎలా ఇవ్వమన్నాడో తెలుసా? ఇదిగో మీకు స్వాస్థ్యంగా నేనే భూభాగాన్ని ఇచ్చా. మీరేం కొనుక్కోలే.
మీరు ఏ పంట వేస్తే ఆ పంటను పండటానికి పైరుగాలను నేనే పంపించా. ఓకేనా? మీకు గొర్రెలు గాని, గాడిదలు గాని ఏదైనా ఒక సంపద మీకు ఉందంటే వాటన్నిటికి కూడా మంచి పోషణ కలగజేయటం, వాటికి పిల్లల్ని కలగజేయటం, మీకు ఉన్నత స్థానాన్ని కలిగించేటువంటి బాధ్యత నాది అని దేవుడు తీసుకొని, ఆ ఇజ్రాయేలీల 12 గోత్రాల వారికి దేవుడు చెప్పినటువంటి ఒక ఆజ్ఞ అన్నమాట. అదే ఆ ఆజ్ఞ కూడా ఏమైందంటే కొంతకాలానికి ప్రియమైన దేవుని వల్లరా దశమ భాగాన్ని తీయటం అయితే మర్చిపోలేదు కానీ, దేవుడు ప్రజల పట్ల చూపించమన్నటువంటి కనికరం గాని, ప్రేమ కానీ, జాలి కానీ, ఇలాంటివి చూపించటం మానివేసి, దశమ భాగం మాత్రం పక్కాగా తీసుకొచ్చి దేవాలయంలో సమర్పిస్తున్నారు. అప్పటికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, చెప్తున్నాడు మీరు ఇలా ఉండకూడదు. మీరు ఇలా ఉండాలి. హృదయ సంబంధంగా మీరు మారు మనసు పొందాలి. కనికరాన్ని కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. జాలి కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండి మీరు దశమ భాగం ఇస్తేనే అది మీకు మేలు కలిగే విధంగా ఉంటుంది అనేటువంటి విషయం తెలియపరిచాడు. అయినప్పటికీ కూడా కొంతకాలానికి ఏమైందంటే అసలు దేవుని ఆలయములో పండగలు చేయటం గాని, దశమ భాగాలు ఇవ్వటం గాని అనేటువంటి యొక్క క్రమాన్ని మొత్తం కూడా వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. మరలా కొంతకాలానికి ప్రియమైన దేవుని వల్లరా చెరలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి వచ్చి నెహెమ్యా గారి ద్వారా అక్కడ దేవాలయాన్ని మరలా పునఃప్రారంభించి సొలొమోను కట్టినటువంటి దేవాలయం కూలబడిన తర్వాత నెబుకద్నెజరు అనేటువంటి ఆయన ఆ దేవాలయాన్ని కూల్చివేసిన తర్వాత మరలా దేవాలయాన్ని ప్రారంభించి ప్రహరీ గోడ కట్టి ఒకప్పుడు ఎలా అయితే యథావిధిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మరలా జరిగించడానికి పూనుకొల్పినటువంటి ఆయన ఎవరు? నెహెమ్యా గారనమాట. అంటే దేవుడు ఏదైతే ఒక ఆజ్ఞగా ఇచ్చాడో, ఇచ్చిన ఆజ్ఞని చేసి వాళ్ళు చేయవలసినటువంటి కనికరం గాని, ప్రేమ గాని, జాలి గాని కలిగి ఉన్నటువంటి ఏమో మానివేశారు. ఇంకొంతకాలం వెళ్ళేసరికి అసలు ఈ దశమ భాగాలు గాని, పండగలు గాని జరిగించడం కూడా పూర్తిగా మానివేశారనమాట. అందుకనే నెహెమ్యా గారు మరలా వచ్చి చక్కగా ఆటన్నిటిని సిద్ధపరిచి, మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. దేవుడి వాక్యం ఇలా చెప్తుందని వాళ్ళకి నేర్పించి మరలా ఏం చేశారు? మరలా ధర్మశాస్త్రంలో దేవుడు మోషే గారి ద్వారా ఏమైతే చేయమన్నాడో వాటన్నిటిని కూడా చేయించటం జరిగింది ప్రియమైన దేవుని వల్లరా. అయితే క్రొత్త నిబంధనకొచ్చేసరికి శిష్యులు సువార్త ప్రకటించేటప్పుడు, ఆ శిష్యులు ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తీసం ద్వారా రక్షణలోకొచ్చారో వారేం చేస్తున్నారో తెలుసా? వారు స్థిరాస్తులన్నిటిని అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, "ఈ డబ్బు మాది కాదయ్యా, మీదే, మనదే. ఎవరికి అవసరమైతే దీనిని వాడండి" అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? మొత్తాన్ని కూడా అపోస్తులుకి అప్పజెప్పారనమాట. అంటే దైవ సేవకులకు అప్పచెప్పారు. ఇంకొంతకాలం ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, పౌలు గారు అంటున్నాడు, ఆదివారము మీరు ఆరాధనకి కూడుకున్నప్పుడు అర్థమవుతుందా? మీరు మీ కుటుంబాలలో వర్ధిల్లిన కొలది అంటే దశమ భాగం ఇవ్వమంటలు అక్కడ. క్రొత్త నిబంధనకొచ్చేసరికి దశమ భాగం లేదు. ఆజ్ఞ లేదు. ఎప్పటికది? యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చేంత వరకు ఇజ్రాయేలీయులైనటువంటి 12 గోత్రాల వారికి మాత్రమే ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అది దశమ భాగం అనేది. క్రైస్తవులకు కాదు. మరి క్రైస్తవులకు ఏముంది? దశమ భాగము కంటే ఎక్కువగా నువ్వు ఆస్తి కలిగి ఉన్నావనుకోండి, అంటే ఇవ్వగలిగినటువంటి స్తోమత ఉందనుకోండి, దేవుని సేవకు నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టేయొచ్చు. ఒకవేళ నీ దగ్గర లేదనుకోండి, అప్పుడు దేవుడేమంటున్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా, అయ్యా మీరు మీ సంఘములో ఉన్నవారు మీరు వర్ధిల్లిన కొలది మీకు ఇష్టపూర్వకంగా మీరు ఎంతైతే చందా వేయాలనుకుంటున్నారో ఆ చందా వేయండి. అవునా? అయితే ఆ చందా దేనికి అని మరలా అడిగితే అంటున్నాడు, పేదలైనటువంటి వారికి సంఘములో ఎవరైతే ఉంటారో బలహీనపడినటువంటి సంఘాలు ఏవైతే ఉంటాయో
అవన్నీ కూడా క్రీస్తు సంఘాలే గనక ఇదిగో యెరూషలేము ప్రాంతములో వారున్న వారికి కొన్ని శ్రమలొచ్చినాయి. వారికి కొంత డబ్బు అవసరం అయింది. ఇదిగో మీరు ఇక్కడున్న వారు దశమ భాగాలని నేను అనట్లేదు కానీ, మీరు వర్ధిల్లిన కొలది మీకు ఇష్టపూర్వకంగా ఎంతైనా మీరు సహాయం చేశారంటే, ఆ డబ్బుని నేను వాడుకోకుండా ఈ డబ్బుని ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారికి సహాయం చేయటానికి పంపిస్తాను అంటున్నాడు. అంటే అర్థమవుతుందా? దశమ భాగం అనేది దేనికి? ఒకప్పుడు యాజకులు పదవ వంతు తీసుకొని వారు ఆహారాన్ని భుజిస్తా దేవుడి వాక్యాన్ని, దేవుని సేవను జరిగించడానికి. దేవుడు మరలా వారిని కూడా ఏమన్నాడు? మీకొచ్చినటువంటి దశమ భాగంలో అందులో మరలా దశమ భాగం తీయమన్నాడు. ఓకేనా? ఇది మీకు అర్థమైంది కదా! క్రొత్త నిబంధనకొచ్చేసరికి మొత్తం మారిపోయింది. వర్ధిల్లన కొలది మాత్రమే మీకిష్టపూర్వకంగా తీసుకొచ్చి అర్పించమన్నాడే తప్ప, ఒక ఆజ్ఞగా, ఒక ఖండితంగా మీరు ఇచ్చేయాల్సిందే అని మాత్రం ఎక్కడ చెప్పలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే వర్ధిల్లిన కొలది మాత్రమే మిమ్మల్ని దేవునికి కానుకలు, అర్పణలుగా తీసుకొని రమ్మన్నటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే మరి ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే, శ్రమ నొందుట మేలుకేనా? ఏంటది? శ్రమ నొందుట మేలుకేనా? చూడండి, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడునప్పుడు చూడండి, అది మహా ఆనందమని ఎంచుకొనడి. చూసారా? అంటే ప్రియమైన దేవుని వల్లరా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అర్థమవుతుందా? అంటే ఎవరైనా మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాము అని చెప్పుకోవాలంటే దానికి ఎలా చెప్పుకోగలుగుతాం? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనము దేవుణ్ణి వదిలిపెట్టకుండా విశ్వాసం కలిగి దేవుని ఎడల భయము, భక్తి కలిగి మనం ఉన్నామనుకోండి, అప్పుడు మనకేమవుతుందంట? ఓర్పు అనేది కలుగుతుందంట ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ ఓర్పు కలిగినప్పుడు మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనడి. ఓకేనా? అంటే నానా విధములైన శోధనలోకి వెళ్ళినప్పుడు ఎందుకు మనం ఆనందపడాలని దేవుడు అంటున్నాడు? బాధ కదా రావాల్సింది. అవునా కాదా? అయితే ప్రియమైన దేవుని వల్లరా చూద్దాం. ఇంకొంచెం ముందుకు వెళ్లి ఆలోచిస్తే చూడండి, మనకి ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి విషయాలేంటి? ఒకటి అనారోగ్యం. అవునా కాదా? అనారోగ్యాల్లో కొన్ని తగ్గాయి ఉంటాయి. కొన్ని తగ్గనివి ఉంటాయి. కొన్ని కొంతకాలం మందులు వాడితే తగ్గిపోయేయి ఉంటాయి. కొన్ని దీర్ఘకాలమైనటువంటి మందులు వాడితే తగ్గేయి ఉంటాయి. కొన్ని రోగాలొస్తే ఇక చనిపోవటమే కానీ రెండో మార్గం లేదింక. అవునా కాదా? అంటే వాటికి ట్రీట్మెంట్ ఉండదనమాట. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కృంగిపోతాం ప్రియమైన దేవుని వల్లరా. అలాగే కుటుంబాల్లో ఇంకొన్ని ఉంటాయి. ఏంటవి? ఆర్థికంగా ఇబ్బంది పడతామనమాట. అంటే వచ్చినటువంటి డబ్బులు చాలకపోవటం వల్ల, లేదంటే డబ్బులు సంపాదించేవాళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవటం వల్ల, ఇవన్నీ కూడా కుటుంబంలో ఏమవుతాయి? ఆర్థిక ఇబ్బందులొచ్చి మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని వల్లరా. అట్లాగే కుటుంబాల్లో ఇంకా ఆలోచిస్తే ఏముంటాయి? ఎవరైనా మనం తెలిసిన వాళ్ళు చుట్టాలోళ్ళు ఏం చేస్తారు? మనమైనా, వేరే వాళ్ళైనా ఏం చేస్తారో తెలుసా? మనం చెయ్యని దానికి కూడా మన మీద ఒక నిందేసి ఏం చేస్తారు? మనల్ని ఇబ్బంది కలగజేసేటువంటి విధంగా ఉంటారనమాట. అవునా? మరి అవి కూడా కృంగుబాటేగా. ఇంకొంచెం ముందుకు వెళితే దేవుని సేవ చేసే వాళ్ళకి కూడా ఏమొస్తాయి? శ్రమలొస్తాయి. ఇప్పుడు ఏ శ్రమలు మనం కలిగి ఉండాలో తెలుసా? శరీర సంబంధమైనటువంటి కుటుంబాల్లో వచ్చేటువంటి శ్రమలుంటే,
దానికంటే ఇంకా వచ్చేటువంటి శ్రమలు ఏంటో తెలుసా? సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి వారిని అడ్డగించటం గాని, కొట్టటం గాని, ఎందుకు ప్రకటిస్తున్నావు అనటం గాని, లేదా వారిని ఏదైనా ఇబ్బంది కలగజేసినప్పుడు వాటికి కూడా శ్రమలొస్తాయా? రావా? అయితే ఏ శ్రమలలోనైనా మీరు శ్రమలొచ్చినప్పుడు, శోధనలో మీరు పడ్డప్పుడు అది మహా ఆనందమని మీరు ఎంచుకొనుడి. ఎందుకు మహా ఆనందమో ముందుకు వెళదాం ప్రియమైన దేవుని వాళ్ళరా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం చదవండి. హ్మ్. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. చూసారా? ఎవరైతే దేవుడి మీద విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి నా దేవుడు నాకు తోడున్నాడు. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి విశ్వాసం అనేది ఎవరైతే కలిగి ఉంటారో ఈ యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనంలో శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. చూసారా? శ్రమలొస్తాయి. బాధపడతారు. దేవుడికి మొరపెట్టుకుంటాం. కానీ విడిపించేది ఎవరు? దేవుడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు? బాధ వలన వారిని విధేయులుగా చేయును. చూసారా? అంటే బాధ అనేది, శ్రమ అనేది ఒక మనిషికి లేకపోతే ఆ మనిషిలో ఒక విధేయత, ఒక క్రమము, ఒక పద్ధతి అనేది రావటము అనేది జరగదని చెప్తున్నాడు. ఆ విధేయత అనేది, క్రమం అనేది రావాలంటే ఏమవ్వాలి? శ్రమ నొందాలి. అవునా కదా? శ్రమ నొందకపోతే రాదు. ఒక రొట్టెను మనం చేసేటప్పుడు, ఆ రొట్టెను చేసేటప్పుడు పిండి తీసుకొని మనం ఏం చేస్తున్నాం? నీళ్లు పోస్తాం. మెత్తగా కలుపుతున్నాం. మెత్తగా కలిపిన తర్వాత మరలా అది రొట్టె అవుతుందా? దానిని తీసుకొచ్చి ఒక చెక్క పీట మీద పెట్టి, ఒక రొట్టె కర్ర తీసుకొని, దానిని ఒత్తి, ఒత్తి, ఒత్తి రొట్టెని చేస్తామా లేదా? ఎప్పుడైనా అలా రొట్టెని చేసేటప్పుడు ఆ యొక్క ముద్ద అసలు ఎన్ని సార్లు ఒత్తుతావు అని అడుగుతుందా ఎప్పుడన్నా? అడిగిద్దా? నాకు నొప్పిగా ఉంది. ఆల్రెడీ ప్లేట్ నిండా అంచు వచ్చేంత వరకు కూడా నన్ను పలచగా ఒత్తేసావు. అయినా ఇంకా ఎందుకు ఇంకో రౌండ్ ఒత్తాలనుకుంటున్నావు? అని అడుగుతుందా? మనము ఎంత చక్కగా దాని మీద ప్రెషర్ పెట్టి, ఆ యొక్క ముద్దగా ఉన్నటువంటి ఆ యొక్క పిండిని రొట్టె చేయటానికి మనం ప్రెషర్ పెట్టి దానికి శ్రమ కలిగిస్తామో, ఆ శ్రమ కలిగిన తర్వాత ఆ రొట్టె తయారైనటువంటి విధానాన్ని చూసినప్పుడు మాకేమవుతుంది? ఆనందం కలుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఒక మూలన వంకర పోయిందా? మరలా ఏం చేస్తాం? మరలా తీసి, ముద్ద చేసి, మరలా పెట్టి, మరలా ఒత్తటమే. అవునా కాదా? దేవుడు కూడా అదే ప్రియమైన దేవుని వాళ్ళరా. మనలో దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? విధేయత కావాలని కోరుకుంటున్నాడు. ఆ విధేయత కావాలంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడో తెలుసా? శ్రమ నొందే విధంగా మనల్ని శ్రమల్లోకి పంపిస్తున్నాడనమాట. అర్థమవుతుందా? ఇంకొంచెం ముందుకు వెళితే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని, 11వ వచనాన్ని చదవండి. ఆ! నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమును, ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఇదిగో నాకే ఏంటి ఈ శ్రమలొస్తున్నాయి? మా కుటుంబానికి ఏంటి ఈ బాధలొస్తున్నాయని ఒకవేళ ఎవరైనా అనుకుంటుంటే, దేవుడు అంటున్నాడు, అయ్యా! నీకంటే ముందున్నవారు అవన్నీ అనుభవించి నా సేవ చేసిన వాళ్ళే. అవన్నీ అనుభవించి వాళ్ళు ప్రవక్తలుగా నిలబడినటువంటి వాళ్ళే. అయితే మీరేం చేస్తారంటే, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలను మీరు ఆలోచించండి. చదవండి. మనసులో ఉంచుకోండి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో అవన్నీ మీరు చూడండి.
ఆ చూసిన తర్వాత మీకు వచ్చేది ఏంటది? విధేయత వస్తుంది. అవునా? ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. అయితే అయితే అంటున్నాడు, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూసారా? యోబు గారికి ఏమైందండి? యోబు గారి గురించి ఆల్రెడీ మీకు తెలుసు అని చెప్తున్నాడు. ఏం తెలుసు మనకి యోబు గారి గురించి? ఏం తెలుసు? ఆస్తి పోయిందా? పిల్లలు చనిపోయారా? సంపదంతా పోయిందా? గొర్రెలు, ఆవులు, ఒంటెలు, ఎద్దులు అన్నీ పోయినాయా? పోవటం అంటే ఏంది? వాటన్నిటిని వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. పిల్లలైతే చనిపోయారు. మరి ఆయన ఈ శరీరానికి కూడా కురుపులు వచ్చి బాధ అనుభవించేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఒంటి మీద ఉన్నటువంటి కురుపులను కూడా ఒక చిల్ల పెంకుతో రుద్దుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడనమాట. ఇవన్నీ కూడా 5, 6 సంవత్సరాలు పట్టినయా? ఒక్క రోజులోనే జరిగిందా? ఒక్క రోజులోనే కదా! తనకున్నదంతా ఒక్క రోజులోనే పోతే మరి ఒక్క బిడ్డను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఎంతో క్షోభను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఒకే రోజు చనిపోతే ఎంత క్షోభ అనుభవించాలి? అనుభవించాలా లేదా? అప్పుడు ఏమనాలి ఆయన? అయ్యా, ఈ దేశంలో యథార్థవంతుడినంటే నేనే. నమ్మకస్తుడినంటే నేనే. ఎవరికైనా లేని వారికి సహాయం చేసేవాడినంటే ముందు నా పేరే వచ్చిద్ది లిస్టులో. నువ్వేందయ్యా? నా ఇల్లే దొరికిందా? నా పిల్లలే దొరికారా నువ్వు తీసుకువెళ్ళటానికి అని అనాలా లేదా? కానీ ఆయన ఆ మాట అన్నాడా? అనలేదు ప్రియమైన దేవుని వల్లరా. అనకపోగా ఆయన ఏమంటున్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకువెళ్ళెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని ఆ మాట అంటున్నాడంటే దేవుని యందు ఎంత భయము, భక్తి కలిగిన వాడో ఒకసారి ఆలోచించండి. మనం కూడా ప్రియమైన దేవుని వల్లరా మన కుటుంబాల్లో వచ్చినటువంటి సమస్యలకి ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించే విధంగా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి విధంగా అలాంటి ఆలోచనలు మన హృదయంలోకి రానివ్వకూడదు. ఎందుకు? మనకి యోబు గారికి వచ్చినటువంటి అన్ని సమస్యలు మనకేమైనా వచ్చినాయా? రాలా. చక్కగా ఉండటానికి ఇల్లుందా లేదా? తినటానికి ఫుడ్ ఉందా లేదా? ఉందా? మరి వాడుకోవటానికి ఏదో రూపంలో మనం డబ్బు సంపాదించుకుంటున్నామా లేదా? అయితే ఆర్థికంగా ఇబ్బందులొస్తున్నాయి కాదంటలేదు. అనవసరంగా మాటలు పడవలసి వస్తుంది కాదంటలేదు. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? సమయం ఉంది. కొంచెము కాలం మీరు ఓర్చుకోండి. మీకు మంచి స్థితిని నేను కలగజేస్తాను. మీరు నా మీద విశ్వాసం ఉంచండి. నమ్మకాన్ని ఉంచండి. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. మీకు నేను మేలు కలగజేస్తాను అని అంటున్నాడు. అవునా? అంటే ఏ నోటితో అయితే దేవుణ్ణి దూషించేటువంటి వ్యక్తి ఉన్నాడో, అదే నోటితో సువార్త ప్రకటించడానికి కరపత్రికలు తీసుకొని వెళ్ళినోళ్ళు లేరా? మరి మన కుటుంబాల్లో మారిన వారిని మార్చడానికి ఎంతసేపు దేవుడికి? అయితే ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది ప్రియమైన దేవుని వల్లరా. ఆ సమయం కోసం మనం ఏం చేయాలి? దేవుణ్ణి హస్తముల క్రింద దీన మనసుకుతో మనము ఎదురు చూడాలి ప్రియమైన దేవుని వల్లరా. అందుకని ఇంకొంచెం ముందుకు వెడితే దెస్సలోనికలు రాసినటువంటి రెండో పత్రిక, దెస్సలోనికలకు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదివితే దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు అంటే యేసుక్రీస్తు వారు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చూసారా? అంటే దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు. అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? ఇదిగో మానవులుగా పుట్టినటువంటి మనకే ఈ సమస్యలను మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అయ్యా, మీకే కాదు సమస్యలు. నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని శరీరధారిగా
మీ పాపాల నిమిత్తం, మీ అపరాధముల నిమిత్తం మిమ్మల్ని రక్షించడానికి ఆయన్ని ఈ లోకానికి పంపిస్తే, ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి మీ కొరకు ఏం చేశాడు? రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేశాడు. ఆ రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేయటానికి ఆయన ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో తెలుసా? ఆఖరికి యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి పుట్టుక ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన తల్లి గర్భంలో అంటే మరియమ్మ గారి గర్భంలో పిండము ఏర్పడడం అనేది జరిగింది. అప్పుడు చాలామంది ఏమంటున్నారు తెలుసా? ఆ రోజుల్లో అయితే మరియమ్మ గారిని ఏమన్నారు తెలుసా? నీవు ఈ బిడ్డని ఎవరికో కన్నావు అనేటువంటి మాట కూడా అన్నారు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత కూడా అదే మాట ఆయన చెవిలో పడదా? అంటే నీ తండ్రి ఎవరో నీకు తెలియదు అనేటువంటి మాట అనరా? అంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ ఆయనకు ఒక మార్గం ఉంది. ఆయనకు ఒక గోల్ ఉంది. ఏంటది? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి పాప క్షమాపణ కలగజేయాలంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా దూషించి మాట్లాడినప్పుడు నేను తిరిగి మరలా వారిని దూషించడానికి నేను రాలేదు. ఎందుకొచ్చాను? రక్షించటానికి వచ్చాను. రక్షించడానికి వచ్చినటువంటి నేను దూషించడానికి రాలేదు కాబట్టి, ఎవరు ఏ తప్పులు చేసినా ఆ తప్పులు క్షమించడానికి నేను వచ్చాను కాబట్టి, వారికి ఒక అవకాశాన్ని మనం కలిగించాలి కాబట్టి, వాళ్ళు మారు మనసు పొందడానికి, తప్పును తెలుసుకోవడానికి, ఆ తప్పులను ఒప్పింప చేయటానికి, నా జీవితం వారికి ఒక మార్గంగా నిలబడాలని ఆయన నోట ఏ కపటమైనటువంటి మాటైనను, తప్పైనను, ఏ దోషం కూడా లేదనే బైబిల్ చెప్తున్న ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేశారు తెలుసా? యుగ పురుషుడిని చేశారు. శక పురుషుడిని చేశారు. శక పురుషుడు అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? కాలాన్ని డివైడ్ చేయటానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారిని పెట్టి, యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజుకి 2026 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారి కంటే వెనకమాల సుమారు మనకు తెలిసి బైబిల్ ప్రకారంగా హిస్టారికల్ ఎవిడెంట్లో మనుష్యులు నిర్మాణం జరిగిన దగ్గర నుంచి లెక్కేసుకుంటే సుమారు ఒక 4300 సంవత్సరాల నుంచి 4500 సంవత్సరాల కాలం. దానికి ముందు సృష్టి ఉంది ప్రియమైన దేవుని వలన. కానీ ఆ కాలం అనేది మనకు తెలియదనమాట. అది లక్షల సంవత్సరాలు కూడా అవ్వచ్చు. మనకు తెలీదు ఆ కాలం. కానీ మనిషి భూమి మీద నిర్మాణం అయిన దగ్గర నుంచి మాత్రమే మనకు తెలుసు కాబట్టి, దాని గురించే మనము మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే ఇన్ని శ్రమలు అనుభవించినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో నన్ను మాదిరిగా పెట్టుకోండి. ఏ నాకంటే ఎక్కువ శ్రమలొచ్చినాయా మీకేమైనా? నాకంటే ఎక్కువ అనారోగ్యం మీకేమైనా వచ్చిందా? నన్ను నాగలి సాళ్ళ దున్నేరు. అవునా? సిలువను భుజం మీద పెట్టారు. ఆ భుజం మీద పెట్టిన తర్వాత మరలా మోసుకు వెళ్తున్నప్పుడు కొరడాలతో కొట్టారు. అది మొయ్యలేక పడిపోయినప్పుడు మరలా లేపుకోలేని పరిస్థితి. అవునా? తర్వాత ఇదిగో నాకు దాహం, దాహం అని నేను అరుస్తున్నప్పుడు వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వకుండా ఒక చేదు చిరకనిచ్చి నొప్పి లేకుండా చనిపోవటానికి వాళ్ళు ఇచ్చేటువంటి ఒక మత్తు పదార్థం ప్రియమైన దేవుని వాళ్ళరా. అయినా సరే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? దానిని తిరస్కరించాడు. దానిని ముట్టుకోలేదన్నమాట. అంటే ఏంటి దానికి అర్థం? శ్రమలలో నుండి వెళ్ళటానికి దేవుడు ఇష్టపడ్డాడు గానీ యేసుక్రీస్తు వారు ఈ శ్రమ నాకొద్దు. ఆ చిరకను నా నోటికి అందించినప్పుడు నేను దాన్ని త్రాగితే నొప్పి లేకుండా చనిపోతాను కదా! ఇక నాకు ఏ ప్రాబ్లమ్ లేదు కదా అనుకున్నాడా? అనుకోలేదు ప్రియమైన దేవుని వల్లరా. నేను దేవుడి కుమారుణ్ణి, దేవుడితో సమానంగా ఉండుటకు వదిలిపెట్టకూడని ఆ భాగ్యాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చాను. నాకేం తక్కువ అని ఆయనకి ఈ భూమిలో ఎక్కడ బంగారం ఉందో, ఎక్కడ వెండి ఉందో, ఎక్కడ బొగ్గుందో ఆయనకి తెలీదా? తెలుసు ప్రియమైన దేవుని వల్లరా. కానీ ఆయన మాత్రం దృష్టి దేని మీద ఉంచాడు? ప్రపంచ మానవాళి అందరికి రక్షణ భాగ్యం కలగాలి. మరలా తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర యేసుక్రీస్తు వారికి ఏ స్థితి ఉందో ఆ స్థితిని మరలా
పొందుకోవాలన్నాడు, అది పొందుకున్నాడు. అయితే ఆ పొందుకునేటువంటి క్రమంలో ఎన్నో ఇబ్బందులు, అది కుటుంబంలో వస్తాయి, సమాజం నుండి వస్తాయి. బోధ చెప్పేటప్పుడు ఎన్నో సమస్యలు, అవునా? వాటన్నిటిని కూడా తట్టుకొని శ్రమ ఏం చేస్తుంది? ఓర్పును కలగజేస్తుంది ప్రియమైన దేవుని వలన. ఆ ఓర్పు మనిషిని ఒక విధేయుడిగా, ఒక విధేయురాలుగా నిలబెట్టేస్తుందన్నమాట. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. యేసుక్రీస్తు వారు కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనును. ఏంటండి? యేసుక్రీస్తు వారు కూడా విధేయత నేర్చుకున్నాడా? అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు శరీరధారి అయినటువంటి దినములలో ఆయన ఆయన పొందిన శ్రమల వలన శ్రమల వలన విధేయత వచ్చిద్ది. మీరు జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అవునా? అయితే యేసుక్రీస్తు వారు ఎలా విధేయత నేర్చుకున్నాడో తెలుసా? ఇదిగో, తెల్లవారుజామున తెల్లవారక ముందే అరణ్యానికి వెళ్ళి ఏకాంతమైనటువంటి ప్రార్థన చేసేవాడు. చేసేవాడా లేదా? పగలల్లా సువార్త ప్రకటించేవాడు, స్వస్థతలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు. మరలా తెల్లవారేసరికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఏకాంత ప్రార్థన చేసేవాడు. ఎందుకు? విధేయత ప్రియమైన దేవుని వల్లరా. మనం కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు దేవుడు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు. ఇక్కడ వారు అంటే ఎవరు? మనమే. మనం మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు, నన్ను అంటే దేవుణ్ణి వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. అంటే ఏంటి? ఇదిగో, ఎవరైతే దేవుని మాటను నిర్లక్ష్య పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళు తిరిగి మరలా మనసు దేవుడి వైపు త్రిప్పుకునేంత వరకు దేవుడు ఏమంటున్నాడు? నేను నా స్థలానికి వెళ్ళిపోతా. వారు మనసు త్రిప్పుకున్న తర్వాత అప్పుడు చూద్దామంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. ఎప్పుడు? దూరవస్థ అంటే కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు అప్పుడు వెళతాం ఎక్కడికి? ప్రార్థన చేయటానికి. అర్థమవుతుందా? ప్రార్థన చేయటానికి ఎప్పుడు వెళ్తాం? అప్పుడు వెళ్తాం అనమాట. అప్పుడు ఇక మనం ఎలా ఉంటాం తెలుసా? తెల్లారేపాటికి దేవుడు నా సమస్యలని తీసేయాలనుకుంటాం. అయిద్దా? అయిద్దా? అవ్వదు ప్రియమైన దేవుని వల్లరా. దేవుడు తలుచుకుంటే అయ్యిద్ది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమయాన్ని పెడుతున్నాడు. ఎందుకంటే విధేయత కలగాలి. ఇంతకంటే ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరు దారి తొలగిపోకుండా, వెళ్ళిపోకుండా ఉండటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? విధేయత కలగడానికి, శ్రమలు జీవితంలో రావటానికి పర్మిషన్ ఇస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అలాగే చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎలా చేయాలంట ప్రార్థన? అరిచి, గోల చేసి, అయ్యో 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 అని 10 మందికి వినపడేలా చేయాలా? చేస్తే వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఈమె ప్రార్థన పరురాలు అంటారు. కానీ దేవుడు ఏమంటాడు? వేషధారి అంటాడు. అవునా కాదా? ఏం చేయాలంట? సంఘములో ప్రార్థన చేయాలనుకోండి, సంఘానికి సంబంధించిన ప్రార్థన మాత్రమే చేయాలి. కానీ మనకు సంబంధించినటువంటి మన పరిస్థితుల గురించి, మన కుటుంబం గురించి, వీటన్నిటిని గురించి మనం ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి? రహస్యమందున్న నీ తండ్రికి నీవు రహస్యముగా ప్రార్థన చేస్తే
దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకో తెలుసా? ఒక మనిషికి నీ సమస్య చెప్పావనుకోండి, ఆ మనిషి ఏం చేస్తాడు? వింటాడు. ఓకే. ఒక సంఘములో నువ్వు సమస్య చెప్పావనుకోండి, ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? అయ్యో! మా సహోదరి ఇలా ఉందా? మా సహోదరుడు ఇలా ఉన్నాడని చెప్పి ప్రార్థన చేస్తాడు. అదే నువ్వు మొదటగా నీ వెళ్ళి రహస్యమందున నీ తండ్రికి నువ్వు రహస్యంగా ప్రార్థన చేసావనుకో, ఏం జరిగిద్ది? నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అట్లా అని నీకున్నటువంటి సమస్యని సంఘంలో ఉన్నటువంటి సహోదరులతో పంచుకోవడం తప్పా అంటే తప్పు కాదు. ఎందుకో తెలుసా? ప్రార్థన సహాయాన్ని మనం కోరుకోవటం తప్పు కాదు ప్రియమైన దేవుని వల్లరా. బైబిల్‌లో దేవుడు కూడా ఏమని రాయిస్తున్నాడో తెలుసా? మీరు ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఒకరి గురించి ఒకరికి తన సమస్యలు చెప్పుకొని ప్రార్థనలో ఉండమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి, మనం సహోదరులకు చెప్పుకోవటం మంచిదే గానీ, అందరికి చెప్పుకోవటం మంచిదా? కాదు ప్రియమైన దేవుని వలన. అందరికి చెప్పుకుంటే ఏం చేస్తారు తెలుసా? ఆహా! పలానోళ్ళు ఇలాగా సమయం వచ్చినప్పుడు ఆ యొక్క డైలాగ్‌ను బయటికి తీసుకొస్తారు. ఎవరు? బయటున్నవాళ్ళు. అదే సంఘంలో ఉన్నవాళ్ళైతే ఆ యొక్క సమస్యని కడుపులో పెట్టుకుంటారు. నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తారు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని దేవుడు చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము, 21వ అధ్యాయము 22వ వచనం చదివితే హ్మ్. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఏం చేయాలంట ప్రార్థన చేసేటప్పుడు? నమ్మాలి. ఏమి నమ్మాలి? మీరు ప్రార్థనలో ఏదైతే దేవుడిని అడుగుతారో అది ఆల్రెడీ నేను పొందుకున్నాననేటువంటి విశ్వాసం నీలో ఉండాలి. ఇప్పుడు ఈ డైలాగ్‌ని తీసుకొనెళ్ళి దేవుడి మీద ఈ రిఫరెన్స్ పెట్టి, అయ్యా! నాకు పొద్దున్నే 5 గంటలకల్లా కారుండాలి, నా వరండాలో అన్నావనుకో ఉంటదా? ఉంటదా? మరి ఏం అడగాలి? దేవుడు అంటున్నాడు ప్రియమైన దేవుని వల్లరా, ఇదిగో నా యందు భయభక్తులు కలిగి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రార్థనలో ఏం అడుగుతారో తెలుసా? అయ్యా! ఈ శ్రమలను తట్టుకోగలిగినటువంటి శక్తిని నాకు దయచేయి. నీ చిత్తము నా జీవితములో ఏమి జరగవలసి ఉన్నదో దానిని జరిగించు. మరియమ్మ గారు అదేనా లేదా అంది? అదేనా? అమ్మా దూతొచ్చింది. నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. అవునా? ఆహ్, దేవుడి కుమారుడే నీ గర్భాన పుట్టబోతున్నాడని చెప్పినప్పుడు, మరి నీ పెండ్లి కాలేదే నాకు. ఇది ఎలాగో జరిగిద్ది అని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొనును. నీవు గర్భము ధరిస్తావు. నీ కుమారుని కంటావు. ఆయనకి యేసు అని పేరు పెట్టు అని కూడా దేవదూత చెప్పిందా లేదా? అప్పుడు ఆమె ఏం చేసింది? ఫస్ట్ ఆలోచించింది. వెంటనే ఇది దేవుని నిర్ణయము. దేవుడి చిత్తము నా జీవితంలో జరుగును గాక అని ఒప్పుకుందా లేదా? అలాగే మనం కూడా దేవుని చిత్తం మన పట్ల ఏదైతే ఉందో అది జరగాలని మనం కోరుకోవాలి. అలాగే ఈ శోధనలను తట్టుకోవటానికి తగిన శక్తిని నాకు దయచేయమని కోరుకోవాలి. తగిన జ్ఞానాన్ని కోరుకోవాలి. అర్థమవుతుందా? ఇవన్నీ కోరుకున్న తర్వాత, అయ్యా! నీ చిత్తమైతే నాకు ఈ శోధనలు రాకుండా తొలగించమని మనం ఏం చేయాలి ప్రార్థనలో? దేవుడిని వేడుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా. అప్పుడు మనం ఎలా అడుగుతాం? ఇవి మనకు దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని చెప్పెను. తర్వాత చూడండి మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చూసారా? అంటే ఒక మనిషి శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలంట?
ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ప్రార్థన మెలకువతో ఉండమని తెల్లార్లు నిద్రపోకుండా కూర్చొని ప్రార్థన చేయమన్నాడా? దానికి అర్థం ఏంటో తెలుసా? ఉదయాన్నే లెగవంగాల్నే ప్రార్థన చేసుకోవటం, మధ్యాహ్నం అవకాశం కుదిరినప్పుడు ప్రార్థన చేసుకోవటం, సాయంత్రం పనుకోబోయేటప్పుడు ప్రార్థన చేసుకోవటం. అంటే ఈ ప్రార్థన క్రమాన్ని విడవకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ తర్వాత మార్కు గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 38వ వచనం చదివితే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ! చూసారా? ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనముగానున్నది. ఆపండి. ఆత్మ ఎలా ఉంది? సిద్ధంగానే ఉంది. మనలో మనం ఏమనుకుంటాం? ఈరోజు ఏదైనా గాని చేయాల్సిందనుకుంటాం. శరీరం మాత్రం ఎలా ఉంటది? నీకసలు బడలిగ్గా ఉంది గానీ, ఈ పూట పనుకొని రేపు పొద్దున్న లేసినా చూసుకుందాంలే అనుకుంటాం. అవునా కాదా? ఏ విషయంలో అయినా అలాగే ఉంటది ప్రియమైన దేవుని వల్లరా. అవి సొంత కార్యాలైనా సరే, దేవుని కార్యాలైనా సరే. మనం అలాగే ఆలోచిస్తాం. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అది దేవుడు కోరుకుంటుంది. అందుకనే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 36వ వచనంలో, అంతట యేసు వారితో కూడా గచ్చమనబడిన చోటకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చోండని శిష్యులతో చెప్పి, చూసారా? ఏమని చెప్తున్నాడు? ఇదిగో గచ్చమనే తోట దగ్గరికి వెళ్ళారు. మీరందరూ ఇక్కడ కూర్చోండి. నేను నా తండ్రితో వెళ్ళి నేను మాట్లాడుకొని రావాలి. నన్ను ఏకాంతంగా వదిలిపెట్టండి అని చెప్పి ఆయన వీళ్ళకి వీళ్ళు ఉన్నటువంటి స్థలానికి కొంచెం దూరం ముందుకు వెళ్ళి తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత చూడండి 37, అదేనమ్మా 26, 36 చదివారు కదా. సరే 47 చదవండి, 41 చదవండి. 41 చివరి భాగం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 41. హ్మ్. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా రెండో మారు వెళ్ళి తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి, చూసారా? అంటే యేసుక్రీస్తు వారు చివరి రోజు పట్టుబడేటువంటి సమయం అన్నమాట. అంటే ఇక లాస్ట్ రోజన్నమాట. ఆ పట్టుబడేటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే ఆయనకి కలిగేటువంటి శోధనలు ఏవైతే ఉన్నాయో, జరగబోయేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, ఆయనకి కళ్ళకు కట్టినట్లుగా కళ్ళ ముందు కనపడుతుంది కదా! ముందుగానే చెప్తున్నాడు కదా! ఇదిగో నేను యెరూషలేముకెళ్తాను, వారు నన్ను పట్టుకుంటారు. అవునా? మనిషి కుమారుడికి నేను అప్పగింపబడతాను అని మాట్లాడుతున్నప్పుడు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆ ముళ్ళ కిరీటం పెడతాం, పిడిగుద్దులు గుద్దటం, ఉమ్ము వేసడం, ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దిన తర్వాత, ఇదిగో నువ్వు నిజంగా దేవుడు కుమారుడివైతే ఎంతమందికి నువ్వు స్వస్థత కలగజేసావు కదా! కుంటివారిని బాగు చేసావు, గుడ్డివారికి చూపునిచ్చావు, ఆ! మూగవారికి మాటనిచ్చావు. మరి ఎన్నో సమస్యలు ఉన్నటి వారికి నువ్వు ఆరోగ్యాన్ని కలగజేసావు కదా! నిన్ను ముసుగు వేసి మేము గుద్దుతాము. మాలో ఎవరు గుద్దారో నువ్వు చెప్పు. నువ్వు ప్రవచించు అని అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని. ఆయనకు తెలీదా? తెలుసు ప్రియమైన దేవుని వల్లరా. అయినను సరే ఆయన ఎందుకు ఓర్చుకున్నాడో తెలుసా? మన కొరకు. అవునా? మనకు మార్గదర్శకత్వాన్ని చూపించడానికి ఆ శ్రమలలో ఏం కలుగుతుంది? ఓర్పు వస్తుంది. ఆ ఓర్పులో విధేయత కలుగుతుంది ప్రియమైన దేవుని వల్లరా. అందుకని చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించునో
అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. అంటే ఏంటి? శ్రమల వలన యేసుక్రీస్తు వారి ద్వారా మనకేం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనములో, రోమీయులకు రాసినటువంటి పత్రిక 18వ అధ్యాయము 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. చూసారా? అంటే ఏంటది? ఇదిగో, సంఘంగా ఉన్నటువంటి మనము, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము, మన గోల్ ఏంటి? పరలోకం కావాలి కదా. ఈ పరలోకాన్ని పొందుకోవడానికి ఏయో కుటుంబాల్లో వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలే మనకేం కనపడుతున్నాయి? పెద్దవిగా కనపడుతున్నాయి. ఆ పెద్దవిగా కనపడటానికి అలా చూపించేవాడెవడు? అపవాది ప్రియమైన దేవుని వల్లరా. ఆ అపవాది ఏం చేస్తుందో తెలుసా? ఇంకెంతకాలం మీరు ఓర్చుకుంటారు? ఎంతకాలం మీరు చూస్తారు? ఇంకెంతకాలం? వాడు మారడు. వాడు అలాగే ఉంటాడు. అది మారదు. అది అలాగే ఉంటుంది. మీరు మీరు మనసుకు నచ్చినట్లు మీరు వాని ఎడల చెయ్యండి అని అపవాది ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? శ్రమలు తట్టుకోవడానికి శక్తిని నేను ఇస్తాను. నువ్వు నిలబడు. నిన్ను మారుస్తా. నీ కుటుంబాన్ని మారుస్తా. ఏ నోటితో అయితే మిమ్మల్ని తిడుతున్నారో వారిని తీసుకొచ్చి సంఘంలో నేను కూర్చోబెడతానంటున్నాడు. ఇది కావాలా మనకి? ఏది కావాలి? కుటుంబం అంతా కూడా ఐక్యతగా సంఘానికి వెళితే ఎంత బాగుంటుందో తెలుసా? అలాంటి స్థితి మన కుటుంబాలందరికీ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రియమైన దేవుని వల్లరా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనములో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. చూసారా? శ్రమ లేదనుకో ఎలా ఉంటుంది తెలుసా? నాకేం కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా అంతటోడు ఎవడు లేడు అంటాం. అదే శ్రమ వచ్చిందనుకో, మా అమ్మ ఏడుంది, మా నాన్న ఏడున్నాడు, ఇదేక మనం అడిగేది. అవునా? అంటే భయం వచ్చేస్తుంది ప్రియమైన దేవుని వల్లరా. ఆ తర్వాత చదవండి. నీ వాక్యము ఉమ్, నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము అని 71లో అంటున్నాడు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏంటంట మేలు? శ్రమలు రావటం మేలా? మేలేనా? మేలే ప్రియమైన దేవుని వాళ్ళరా. అది ఎందుకో తెలుసా? మనల్ని ఇదిగో ఒక బుద్ధిమంతులుగా, ఒక నీతిమంతులుగా, ఒక యథార్థవంతులుగా, ఒక తగ్గింపు గుణము కలిగి, ఎవరితో ఏం మాట్లాడాలో మనకు వచ్చినటువంటి శ్రమల వలన మనకి ఏం కలిగినప్పుడు, విధేయత కలిగినప్పుడు ఇవన్నిటిని కూడా మనం నేర్చుకుంటాము. అదే లేదనుకోండి, అంత మనకి అనుకున్నట్టుగా జరుగుతుందనుకోండి, ఎప్పుడైనా సరే మన మనుషులకి విలువనిస్తామా? ఏమంటాం తెలుసా? నాకంటే ఎవడు గొప్పవాడు కాదంటాం. అదే ఏదైనా సమస్య రాగాలనే, అరే మా అన్నయ్య ఆడున్నాడు కానీ పిలుచుకురండి, మా తమ్ముడు ఆడున్నాడు కానీ పిలుచుకురండి. అప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి బంధుత్వాలన్నీ కూడా గుర్తుకొస్తే ప్రియమైన దేవుని వల్లరా. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎవరైతే కుటుంబాలలో నీకు తోడుగా ఉండి వెన్నంటి నడిపిస్తారో వారు మాత్రమే నీకు నిజమైనటువంటి బంధువులు అన్నమాట. శ్రమ రాగాలనే అందరూ దూరం దూరం వెళ్ళిపోయారు అనుకోండి, దూరం దూరం వెళ్ళిపోతే ఆ చుట్టాలందరూ కూడా ఎవరాళ్ళు? ఎంత రక్త సంబంధికులైనా, ఎంత దగ్గరస్తులైనా నిన్ను దూరం పెట్టేస్తున్నప్పుడు వారు నీకు ఉపయోగమో లేదనమాట. ఎవరైతే నీకు సమస్యల్లో ఉన్నప్పుడు చేయూతనిచ్చారో వారిని నువ్వు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు మాత్రం వారిని మర్చిపోకూడదు ప్రియమైన దేవుని వలన. చివరిగా ఒక మాట చూసేస్తాం కదా. కీర్తన గ్రంథము 119:67లో,
చివరన 71 చదివాంగా ఏంటిది మళ్ళీ ఒకసారి చదవండి. హ్మ్. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. ఇది దావీదు గారికి కూడా వచ్చినటువంటి శ్రమలన్నమాట. ఆయనకి ఎప్పుడైతే చేసినటువంటి తప్పుకి తన గర్భాన పుట్టినటువంటి బిడ్డ చనిపోయిందో, చనిపోయిన వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? రిలీజ్ అయిపోయాడు. మరలా బత్షెబ విషయంలో చేసినటువంటి తప్పు తప్ప ఆయన జీవితంలో ఎక్కడ కూడా తప్పు చేయకుండా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఇజ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పాలించి ఏ తప్పు లేకుండా ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ముందుగా ఎవరిని చూపించాడు దేవుడు? దావీదు గారిని చూపించాడనమాట. అంటే అంత గొప్ప సేవ చేశాడనమాట. అంత సేవ దావీదు గారు చేయటానికి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? శ్రమనొందుడి ప్రియమైన దేవుని వల్లరా. అట్లాగే బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు గూడా శ్రమనొంది విధేయత కలిగినటువంటి వారే. మనం కూడా అలాగే శ్రమనొంది విధేయత తెచ్చుకొని చక్కగా మన కుటుంబాలను మనం కట్టుకుంటూ, ఆ శ్రమలను లేకుండా చేసుకోవటం కోసం ప్రార్థనలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మెలకువగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయటమే కాకుండా మన మాట, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన అన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా బ్రతికితేనే దేవుడు మనకి ఆ శ్రమల్లో నుండి విధేయత కలగజేసి, ఆ విధేయత నుండి కుటుంబాన్నంతా రక్షించి, వాళ్ళందరిని కూడా మరలా తీసుకొచ్చి సంఘంలో నిలబెడతానంటున్నాడు. ఈ యొక్క మాటలు విన్నటువంటి మీరందరూ కూడా చక్కగా ఈ మాటలు మీ హృదయాల్లో ఉంచుకొని, మీరు నిరంతరం ఈ మాటలను బట్టి ఆదరణ కలిగే విధంగా ఉంటూ, అవి పాటిస్తూ మీరందరూ కూడా మీరు కుటుంబాల్లో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, నీ నామానికి స్తుతి కలుగును గాక నాయన. ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఒక మనిషి నాయన శ్రమల్లోకి వెళ్ళినప్పుడు తండ్రి, ఆయనకి ఎంత విధేయత కలుగుతుందో మీరు తెలియజేశారు నాయన. ఆ శ్రమల్లోనే ఓర్పు కలుగుతుందని, ఆ శ్రమల్లోనే మాకు ఎన్నో విలువైనటువంటి మా జీవితాలకు కావలసిన పాఠాలు మీరు నేర్పుతారని మేము తెలుసుకున్నాం తండ్రి. వీటన్నిటిని కూడా నాయన విధేయత కలిగి తండ్రి, నాయనా మీ యందు భయభక్తులు కలిగి తండ్రి, మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే తండ్రి ఇవన్నీ జరుగుతాయని మేము తెలుసుకున్నాం తండ్రి. ముందుగా నాయన మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకునే విధంగా సహాయం చేయండి. వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ హృదయాల్లో ఈ వాక్యాన్ని నింపమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. కుటుంబాలకు తండ్రి మరి ఎన్నో సమస్యల వల్ల విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఆ కుటుంబాల్లో మానసిక పరిస్థితులు తండ్రి మరి ఒకరికి పడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరిని కూడా నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వారి మనస్సులు మార్చండి. వారి మనస్సులు కలపండి. వారు చక్కగా కూర్చొని మాట్లాడుకునే విధంగా సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఎందరైతే నీ బిడ్డలు తండ్రి ఈ వాక్యానికి విలువనిచ్చి వాక్యం మీద ఆసక్తి కలిగి తండ్రి మిమ్మల్ని నమ్మకంగా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి బతుకుచున్నారు. ఆ యొక్క ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ బిడ్డలను ఆయన చక్కటి పాటలు పాడి మిమ్మల్ని మహింపరిచారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. చక్కటి వాక్యాన్ని మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఆ వాక్యాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారు నాయన ఎంతటి శక్తి కలిగినటువంటి ఆయన కూడా నాయన ఈ లోకానికి వచ్చి శ్రమలకై విధేయత నేర్చుకొని తండ్రి మీ ఎడల ప్రార్థనలో నమ్మకంగా నాయన ప్రతి విషయంలోనూ తండ్రి మాకు మాదిరికరంగా ఉన్నటువంటి స్థితిని మేము గమనించాం తండ్రి. అలాగే నాయన ఎందరో భక్తులు తండ్రి మరి నాయన ఒక్కొక్క భక్తుని జీవితాన్ని మేము చూస్తున్నప్పుడు తండ్రి వాళ్ళల్లో 1% కూడా నాయన మేము ఈ లోకంలో జీవించపోలేకపోతున్నామనేటువంటి బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులనైనా తండ్రి మన యొక్క భక్తుల జీవితాలు ఎలా అయితే వారు చక్కగా మీ ఎడల భయం భక్తి కలిగి సేవ చేశారు నాయన అట్టి సేవను జరిగించడానికి తండ్రి మా అందరికీ కూడా తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. అలాగే నాయన
కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్నివ్వండి తండ్రి. మానసిక స్థితుల నుంచి బయటికి వచ్చే విధంగా బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ బిడ్డలు నాయన వాక్యం ఎంతైతే విని హృదయంలో దాచిపెట్టుకుంటున్నాడో అపవాది తండ్రి వారి హృదయాల్లోకి వచ్చి ఆల్రెడీ ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చాలనేది ప్రయత్నం చేస్తుంది తండ్రి. అట్టి మోసంలోకి ఆ బిడ్డలు వెళ్లకుండా నాయన మీ వాక్యం అనే ఉదకస్థానాన్ని వారికి చేయించి తండ్రి, వాక్యాన్ని వారి హృదయంలో నింపుకొని నాయన ప్రతి విషయాన్ని కూడా నాయన మరి వాక్యంతో ఆలోచించుకుంటూ తండ్రి ఆ కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అయినా కుటుంబాల్లో మారు మనసు కలగనటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వారికి మారు మనసు దయచేయండి నాయన. కుటుంబం పట్ల బాధ్యత కలగజేయండి తండ్రి. కుటుంబ విలువలు నేర్పమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాటలు మాట్లాడటానికి సహాయం చేయండి తండ్రి. వారి నోట బూతులైనను రాకుండా తండ్రి. కుటుంబంలో తండ్రి మరి ఎదుటి వ్యక్తిని బాధపరిచే విధంగా మాట్లాడకుండా నాయన చక్కగా తండ్రి మంచి జ్ఞానంతో ఆ బిడ్డలు ఎదగడానికి సహాయం చేయండి తండ్రి. నాయన కష్టపడి పని చేసుకున్నటువంటి బిడ్డలు తండ్రి ఆహారం కాని దాని కొరకు ప్రయాసపడి తండ్రి ఆ మందుకు బానిస అయిపోయి తండ్రి చేసినటువంటి కష్టం అంతా కూడా నాయన వ్యర్థంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఆయన సమాజం. తండ్రి ఈ సమాజాన్ని ఒక్కసారి మీరు కాపాడమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అట్టి వారి మనస్సును మార్చమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు మరలా నాయన ఆ వ్యసనానికి బానిసలు అవ్వకుండా తండ్రి వారు చక్కగా కుటుంబానికి తండ్రి తిరిగి వచ్చి కుటుంబంతో కలిసి ప్రేమగా మాట్లాడడానికి సహాయాన్ని కల్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రతి విషయాన్ని నాయన మా కుటుంబాలన్నిటికీ మీరు తోడుగా ఉండమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఆయన మీరు చూపించినటువంటి ఇట్టి కృపను బట్టి ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆ శ్రమలు తండ్రి మరి ఓర్చుకోవడానికి తగినటువంటి శక్తిని మాకు దయచేయమని మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించమని తండ్రి మీరు మా కుటుంబాన్ని మారుస్తారనేటువంటి మేము నమ్ముచు ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.